ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇంటికి దీపం ఇల్లాలంటారు, కానీ అదే ఇంట్లో 2 దీపాలుంటే ఆ ఇల్లు వెలుగుతుందా చీకటి పాలవుతుందా తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ along with his team. ఈ రోజు మేము ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు స్పూప్ చేస్తున్నాం అన్నమాట. ఓహో వెంకటేష్ సౌందర్య ఏమో నిన్ను సౌందర్య అన అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. నన్ను వెంకటేష్ అంటే ఎవరైనా నమ్మేస్తారు, ఏరా నమ్మవా? ఆమెను సౌందర్య అనొచ్చు కానీ నిన్ను వెంకటేష్ గారు అన్నాలంటే ఇంట్లో ఇల్లాలు అంటే బానే ఉంది, కానీ ప్రియురాలు వంటింట్లోనే ఎందుకుంటదండి? ఇప్పుడు పులిహోర ఎక్కడ కలుపుతారు? వంటింట్లో. అందుకే ప్రియురాల్ని వంటింట్లో పెట్టారు. సరే గాని ఇంతకీ నా తండ్రి కోట శ్రీనివాసరావు గారు ఎక్కడ? మామయ్య బాబు బాబు వెంకటేష్. అవునా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఫ్రెండ్స్ కలిసేసి వస్తున్నాను. ఫ్రెండ్స్ కలిసేసి వస్తున్నావా? ఎక్కడ? శ్మశానంలో. అవును, ఏంటి కుట్టుబడ్డ? ఏంటి వడదెబ్బ బాబు? వడదెబ్బ తగిలితే ఎక్కడైనా కుట్లు పడతాయా తలకి? అంటే మన టిఫిన్ సెంటర్ లో ఒకడు వడ తింటున్నాడు. ఆ వడ తీసుకొని నేను తిన్నా, ఆ ప్లేట్ తోటి వాడు కొట్టాడు, 4 కుట్లు పడ్డాయి. ఏంటి బాబు, నా తాత వయసు ఉన్న వాళ్ళు కూడా నన్ను తాత అంటున్నారు. నువ్వెప్పుడు బాబు నన్ను తాత అనిపించేది? మామయ్య మీరు ఏమనుకుంటున్నారు మామయ్య? మన ఇంట్లో చిన్న పిల్లలు లేరని ఎవరు అనుకుంటున్నారు? మీరు మా చంటి పిల్లోడు కాదా మామయ్య? అంటే ఇప్పుడు నేను డైపర్ వేసుకోవాలా? మొన్న పిల్లలు అవుతలేరని డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా? అవును. డాక్టర్ ఏమన్నాడు? ఏదో లోపం ఉందంట. మన వంశంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది? మరి నేను ఎట్లా వచ్చాను నాన్న? నేను అంటుంది మన ఇంటి కోడళ్ళకే ఎందుకు జరుగుతుంది అని. ఏంటో నాన్న నాకు అర్థం కావట్లేదు. నేను నేపాల్ కి కొత్త మిషన్స్ తీసుకురావడానికి కొత్త బ్రాంచ్ కి వెళ్తున్నాను. జాగ్రత్త సౌందర్య. ఏమండి? కోట శ్రీనివాసరావు నాన్న జాగ్రత్త చూసుకో. సరే వెంకటేష్ బాబు. ఉంటానన్నా. ఏమండి మీకు నేను ఎదురొస్తాను. ఎదురొస్తావా? ఎదురొస్తాను. నేను వెనక నుంచి వస్తాను బాబు. వెనక నుంచి ఎక్కడికి వస్తావు నాన్న? ఆవిడ అలా వస్తే నేను ఇలా వస్తాను. సరే నాన్న వస్తాను. బాయ్ టాటా. ఏమండి? బాయ్ రా. జాగ్రత్త అండి. జాగ్రత్త. వెల్కమ్ టు నేపాల్. చాలా బాగుంది. ఇక్కడ అన్ని బ్రాంచ్లు బానే ఉన్నాయా? బానే ఉన్నాయి సార్. బ్రాంచ్ లో వర్కర్స్ అందరు ఎలా ఉన్నారు? ఆ రిసెప్షనిస్ట్ సార్ సూపర్ ఉంది. ఆ టైపిస్టే వర్కౌట్ అవట్లా, 2-3 రోజులు తెగొట్టేస్తా. పని చేయండి అంటే ఇలాంటి పనులు చేస్తున్నారా? మన కంపెనీకి ఏమైనా లాభాలు వస్తున్నాయా లేవా? మొన్నే సార్ మన మిషన్ల మీద చాలా ఆదాయం వచ్చింది. ఓ మై గాడ్, మరి ఎందుకు ఆదాయం నాకు పంపించలేదు? 10 రూపాయలు ఎలా పంపించాలో తెలియలేదు సార్. అందుకేరా నేపాల్ లో నేను డెవలప్ చేయడానికి వచ్చాను. ఏంటి తీసుకోరా, పారిపోతుంటే ఇచ్చేసాను. ఏంటి సార్ మేకని అలా ఇచ్చేసారు? ఒరే నేను ఇచ్చింది మేకనేరా, పాపని కాదు. నేపాల్ లో మేకనిత్తి పెళ్లి చేసుకున్నట్టు తెలుసా? పాపకి మేకనిస్తే పెళ్లి చేసుకున్నట్ట. మా ఊర్లో నన్ను ఏమంటారో తెలుసా? ఏకపతివర్తుడు అంటారు తెలుసా? జోకులు బాగా వేస్తావే. ఇంతకి మీ పేరేంటి? మనీషా. నేను మీకు నచ్చానా? నచ్చారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎలాగో సరదాగా నేపాల్ వచ్చాను కదా, అలానే హనీమూన్ చేసుకొని వెళ్ళిపోతాను. ఒక పాట వేసుకోండి. మూడు సంవత్సరాలైంది నేను నేపాల్ వచ్చి. పాటలో నాకు కొడుకు కూడా వచ్చాడు. మనీషా, ఇక నేను నేపాల్ వదిలిపెట్టి ఇండియాకి వెళ్ళాల్సిన సమయం దగ్గరైతే. మనీషా ఏంటి? అక్కడికి వెళ్తేనేమో తండ్రి అనే పిలుపుకు దూరం అవుతాను, ఇక్కడ ఉంటేనేమో నా భార్యకి నేను దూరం అయిపోతానే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మనీషా? పర్వాలేదు, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ బాబుని అక్కకి ఇవ్వండి. అక్కతో అమ్మ అని పిలిపించండి. మీరు నాన్న అని పిలిపించుకోండి. మీరు చల్లగా ఉంటే నాకు అదే చాలు. ఇలాంటి ఒక గొప్ప స్త్రీని మనం ఎక్కడన్నా చూసావా? మనీషా బాయ్ రా.
3 సంవత్సరాలు ఏందమ్మా వీడు వెళ్ళిపోయి ఇప్పటిదాకా రాలేదు నేపాల్ నుంచి. నాన్న బాబు ఎవడు వాడు? ఈ రోజు నుంచి మనం దత్తత తీసుకున్న ఈ బిడ్డ పిలువరా, ధైర్యంగా ఆత్మీయంగా ప్రేమతో ఒక్కసారి అమ్మా అని పిలువరా. అమ్మా అమ్మని అయ్యాను రాని రాకతో. బాబు ఎప్పుడు తిన్నాడో ఏంటో, నేను వాడికి పాలు కలుపుకొని తీసుకొని వస్తానండి. ఓకే ఇల్లు నాన్న, నేను కొంచెం రెడీ అయ్యి వస్తాను. నాకు ఎక్కడో తేడా కొడుతుంది. ఒక్కసారి సేమ్ టు సేమ్. బాబు ఏంటి నాన్న, ఏమైంది? ఇలా రా. ఏంటి నాన్న? సేమ్ మచ్చ. అవును. ఈ మచ్చ నాకున్నదంటే నువ్వు నా కొడుకువి. అవును. నేను నీ తండ్రిని. సేమ్ మచ్చ ఇక్కడ ఉంది. ఒకసారి ఏది అక్కడ మచ్చ? అది మచ్చ కాదు. మరి ఏంద్రా అది? వీడియోడు ఇక ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మొన్న నేను నేపాల్ మిషన్స్ ని రిపేర్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాను కదా నాన్న. అవును. అక్కడ మనీషా అనే ఒక అమ్మాయితో పరిచయం అయింది. ఆ చల్లని ప్రాంతంలో వెచ్చగా ఒక చిన్న తప్పుతో వీడొచ్చాడు నన్ను. అంటే నీకు నిజమైన ఒరిజినల్ మనవడు. ఈ విషయం మరి కోడలు తెలుసు. కోడలికి తెలిస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. మనీషాని కూడా ఇక్కడికి తీసుకురావాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమండి, నేను మార్కెట్ కి వెళ్ళేసి వస్తాను. ఓకేనమ్మా. కొంచెం ఇంట్లో జాగ్రత్తగా ఉండండి, సరేనా? అవును, చేతిలో ఆ చెంబు ఎందుకమ్మా? మంచినీళ్ళు ఎందుకు? అంటే కూరగాయల ధరలు మండిపోతున్నాయటండి, వాటి మీద నీళ్లు చల్లుదామని. నేను మార్కెట్ కి వెళ్ళేసి వస్తాను. నేను మనీషాని తీసుకొని వస్తాను నాన్న, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. మనీషా, మామయ్య. నమస్కారం మామయ్య గారు. కాళ్ళకడ నమస్కారం చెయ్యి. ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. ఎవరండి ఆవిడ? ఈవిడ నువ్వు ఇన్ని రోజుల నుంచి నేను ఇంట్లో పని చేసుకోలేకపోతున్నావు కదా, నేపాల్ నుంచి నీకు పని మనిషిని తీసుకొచ్చాను. పని మనిషా? పని మనిషి ఏంటండి? పని మనిషిలా అస్సలు లేదు. అంతే, మొన్ననే వెళ్ళి మనీషా అని పేరు. సరే మనీషా, వంటింట్లోకి వెళ్ళి పని చూసుకో, నేను ఇప్పుడే బయటకు వెళ్ళేసి వస్తాను. ఏమండి సరేనా? వచ్చేటప్పుడు మునక్కాయలు తీసుకురావా? ఎందుకని? నాన్న, నీకు ములక్కలు తింటావా? పాడైపోయిన కారులో పెట్రోల్ పోస్తే ఏం లాభం? నువ్వు కూడా ఆడుకోవడానికి వెళ్ళు. ఇంట్లో ఎవ్వరు లేరు. కెమెరాలు ఉన్నాయి. కెమెరాలు ఉన్నాయా? మరి నీ అబ్బా స్కిట్ చేస్తున్నారు. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం పర్లేదు, అక్క లేదు తొక్క లేదు, అక్క నేను పంపించేశాను. అవును. నీకు మల్లెపూలు పెడతాను, పిన్ను ఉంటే బాగుండేదే. థ్యాంక్ యూ రా. చూసావా? మొత్తం చూసావా? అమ్మ చెప్పినా. వద్దురా, నీకు దండం పెడతాను రా. నువ్వు సైలెంట్ గా ఉండు, అర్థమైందా? నువ్వు వెళ్ళి ఆడుకోపో, ఇల్లు ఆడుకోపో. పంపించేసా. పెట్టు, మల్లెపూలు పెడతాను ఫస్ట్. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఆవిడకు మీరు పూలు పెట్టడం ఏంటి? ఏంటి? నువ్వు కాదా? వెంటనే నాకు కిరసనాయిలు ఏర్పాటు చేయండి, అగ్గిపెట్టెను ఏర్పాటు చేయండి, తగలబెట్టుకుని నేను చనిపోతాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఆమె ఏ వంకల నా లెక్క కనబడ్డది? ఇంకోసారి చేయను, నువ్వనుకోని. నేను ఎలా అనుకుంటానండి ఆమెను పట్టుకొని? ఏమే నా మొగుడు పట్టుకుంటే ఆహా పెట్టించుకుంటావా? అయ్యో నేను కాదు అని చెప్పలేవా? ఏదో మన ఇంట్లో వాళ్ళు కదా అని అనుకున్నా. మన ఇంట్లో వాళ్ళైతే టీ కాఫీ అంతేగాని మొగుడు పెడుతున్న పూలను పెట్టించుకోక, అర్థమైందా? ఈ ఇంట్లో అస్సలు ఉండడానికి వీల్లేదు. అక్క ఎందుకు వీల్లేదు? ఆవిడెవరు అనుకుంటున్నావు? ఈ ఇంటి చిన్న కోడలు. నువ్వు అమ్మ అవుతలే అని నేపాల్కి వెళ్ళి తాళి కట్టి తల్లిని చేసి ఆ కొడుకుని తీసుకొచ్చి నీకిచ్చి నిన్ను తల్లిని చేశాడు. వాడిని నాకిచ్చి తాతని చేశాడు. మొత్తానికి వాడి కుటుంబాన్ని ఇచ్చాడు. కొండలెక్కున్న దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడే నేను అనుమానించాల్సింది. ఈ తొండతోనే పని అని నువ్వు ఆ కొండను తెచ్చుకొని పెట్టుకున్నావు కదా. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎక్కడికి వెళ్తావు మనీషా? నేపాల్ వెళ్ళి మేకలు కాసుకుంటా. ఎక్కడికి వెళ్తాను? అమ్మాయి, నువ్వు ఇంట్లో ఇల్లాలైపో, నువ్వు వంటింట్లో ప్రియురాలైపో. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఒక సాంగ్ వేసుకొని స్కిట్ ఫినిషింగ్ ఇచ్చేయండి. మీరు వెళ్ళండి వెనక్కి. చిలకతో మజా, పడుచు పంకజ, చక్కని చుక్కల చెక్కిలిపై చిటికేయరు, భామకో సోకు. కృష్ణ భగవాన్ గారు. రాకింగ్ రాకేష్ బాగా చేశారు. నవీన్ గారు, సుజాత బాగా చేశారు. సూపర్, బాగుంది. ఖుష్బు గారు. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ స్కిట్ చాలా బాగుంది. అందరూ బాగా చేశారు. వెరీ వెల్ టేకెన్.